స్ప్రౌట్స్ ఊతప్పం. ఊతప్పం. ఎస్ ఎస్, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా అమూల్య? ఓకే. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను అమూల్య. ఓకే, సో ఫస్ట్ నాకు కనిపిస్తోంది స్ప్రౌట్స్. ఎస్. సో ఇవి మనకి పెసర్లు నైటే మనం నానబెట్టేసుకుంటే Correct. 1 day ఉంచేసిన తర్వాత కదా మొలకలు వచ్చేది. ఎస్, పెసర్లు మనకి చాలా త్వరగా వస్తాయి మొలకలు. ఓకే. శనగలు కానీ పల్లీలు అవి మనకి ఆల్మోస్ట్ 2 days వరకు లేట్ అవుతాయి. ఎస్, 48 hours వరకు టైం పడుతుంది. ఇవి త్వరగా పెసర్లు వచ్చేస్తాయి. త్వరగా వచ్చేస్తాయి. ఓకే, సో పెసర్లు, సో స్ప్రౌట్స్, టొమాటోస్, ఆనియన్స్, ఇంకా మనకి ఊతప్పం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం స్ప్రౌట్స్ ని మిక్సీ పట్టిద్దాము. మనం బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం. అలాగే. మిక్సీ జార్ ఇవ్వండి. సో ఒక 1 cup స్ప్రౌట్స్. దీంట్లో మనం వేరే స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం పెసర్లు వాడుతున్నాం. కొంచెం సాల్ట్. ఓకే. అండ్ కొంచెం వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టిద్దాము. ఓకే. వాటర్. మిక్సీ పట్టిద్దాం. ఓకే. పిండి వచ్చేసి మనం మిక్సింగ్ బౌల్లో తీసుకుందాము. మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. అండ్ మనం ప్రీ డయాబెటిక్ కండిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ టైంలో కరెక్ట్గా ఎవరైనా తగ్గించుకోవాలి వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనుకుంటే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎస్. అండ్ ఈ స్టేజ్ అనేది కనిపెట్టడం ఎట్లా? సో నార్మల్గా మనకి డయాబెటీస్కి వచ్చేసరికి సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. బట్ ప్రీ డయాబెటీస్కి అనేది సిమ్టమ్స్ కొంచెం తక్కువ అనమాట. కొన్ని బాడీస్లో మనకి బాడీ వెంటనే మనకి వార్న్ చేస్తూ ఉంటుంది. లైక్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం కానివ్వండి, హెడ్ ఏక్ రావడము, హెయిర్ ఫాల్ అండ్ డ్రై మౌత్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాటర్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వెంటనే దాహం వేస్తూ ఉంటుంది. అండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫుడ్ తిన్న తర్వాత కూడా స్టిల్ లో ఎనర్జీ లాగే ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. అండ్ ఆల్సో కొంతవరకు కొంచెం ఫుడ్ డిలే అయిపోయినా కూడా వెంటనే వాళ్ళకి హైపోగ్లైసిమియా అయిపోతుంటుంది. అంటే షుగర్స్ అనేది డౌన్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇలాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వెంటనే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది జరగాలి. ఓకే. లేదు అంటే కనుక మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఎవ్రీ 6 monthsకి ఖచ్చితంగా మనం బ్లడ్ చెకప్ అయితే చేయించుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ప్రీ డయాబెటీస్ ఉంది అని చెప్పి తెలిసింది అంటే అసలు వాల్యూస్ ఎంత ఉండాలి అనుకుంటే HbA1c అంటాం. అంటే గ్లైకాజిలేటెడ్ హిమోగ్లోబిన్. ఇది వచ్చి ఎప్పుడైనా మనకి 5.7 కంటే తక్కువగానే ఉండాలి. ఓకే. 5.8 నుంచి 6.4 ఉంటే ప్రీ డయాబెటీస్ అనమాట. ఈ స్టేజ్ లో ఉన్నటువంటి ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో దాన్ని మనం ప్రీ డయాబెటీస్ లోకి కన్సిడర్ చేస్తాం. 6.5 అండ్ అబోవ్ ఉంది అంటే డయాబెటీస్ లోకి తీసుకుంటాం అనమాట. అండ్ నార్మల్ గా కూడా ఇప్పుడు మోస్ట్లీ గ్లూకోమీటర్స్ చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటున్నాయి మార్కెట్ లో. ఒక చిన్న కిట్ మన ఇంట్లో పెట్టుకుంటే ఫ్యామిలీ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. కనీసం మంత్లీ వన్స్ అయినా కూడా మనం ఇంట్లో గ్లూకోమీటర్ తోటి చూసుకున్నప్పుడు మన గ్లూకోజ్ అనేది ఒకవేళ ఫాస్టింగ్ అయితే కనుక 120 వరకు, అంటే 100 నుంచి 150, 120 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ పోస్ట్ మీల్ అనుకోండి, అది మనకి 140 నుంచి 160 వరకు, లేదంటే 180 వరకు అయినా కూడా సమ్ వాట్ ఓకే. ఈ రేంజెస్ లో ఉంది అంటే ప్రీ డయాబెటీస్ అనుకుంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే కొంచెం ఫుడ్ ఎక్కువైంది, లేకపోతే లేట్ నైట్ పడుకున్నాను, ఇట్స్ ఓకే అన్నట్టుగా తీసుకుంటారు. లేదు, ఖచ్చితంగా మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలన్నమాట. షూర్. సో పిండి అయితే రెడీ అయిపోయింది, మరి తర్వాత ఏంటి? ఇప్పుడు మనం ఊతప్పం లాగా వేసుకుంటాం అనమాట. గ్యాస్ వెలిగించేయండి. అలాగే. సో పెనం కొంచెం హీట్ అయిపోయే లోపు ఇక్కడ మనకి ఏదైతే వెజిటేబుల్స్ తీసుకొచ్చానో, ఊతప్పం అంటే ఆబ్వియస్లీ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆనియన్, టొమాటో, చిల్లీస్ అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకుందాము. అలాగే. స్పూన్ ఇవ్వండి. సో కొంచెం ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం 1 ఊతప్పం వేసుకుంటున్నాం కాబట్టి అంతంత క్వాంటిటీస్ నేను తీసుకుంటున్నాను. ఓకే. టొమాటోస్,
పచ్చిమిర్చి, ఫైనల్లీ కొత్తిమీర. సో ఆల్రెడీ మనం సాల్ట్ బ్యాటర్లో వేసినాం కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి సాల్ట్ అయితే వేయట్లేదు. సో నార్మల్గా డైరెక్ట్ టాపింగ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా మిక్స్ అయినప్పుడు ఏంటి అంటే వెజిటేబుల్ అంతా కూడా మిక్స్ అయిపోయి మనం పైన వేస్తాం కాబట్టి టేస్టింగ్ కొంచెం బాగుంటుంది అనమాట. ఓకే. ఎస్. సో మనకు ఒక 1 ఊతప్పంకి సరిపడంత మిక్స్డ్ వెజిటేబుల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఊతప్పం వేసేసుకుందాం. పాన్ కూడా హీట్ అయిపోయింది. ఎస్. గరిటె ఇవ్వండి. ఇప్పుడు పైన వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం. సో ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, అలాగే మనకి కొత్తిమీరతో పాటు. ఎస్. చక్కగా 2 వైపులా కూడా కాల్చుకున్నాము. ఎస్. సో ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టే, సర్వ్ చేసేసుకుందాం. ఓకే. మన హెల్దీ స్ప్రౌట్స్ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. ఓకే. స్ప్రౌట్స్ ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్ప్రౌట్స్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. స్ప్రౌట్స్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లోకి మొలకెత్తిన పెసర్లు, ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన తవా మీద కలిపి పెట్టుకున్న పెసరపిండిని ఊతప్పంలాగా వేసుకుని పైనుంచి కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా మిశ్రమాన్ని వేసి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ ఊతప్పం రెడీ.